ఇది నా దేవుని తలపునకు ఆహ్వానం. ఇది మీ సహోదరుడు గ్యాబ్రియల్ సోల్మన్. క్రైస్తవ విశ్వాస యొక్క శత్రువుల్లో మూడవ శత్రువు శరీరేచ్ఛ. గలతీ 5:16-21 వరకు. ఈ శరీరేచ్ఛలో ఇప్పటికే 5 శత్రువుల గురించి మనం ధ్యానం చేస్తాం. మొదటిది జారత్వం గురించి తెలుసుకున్నాం, రెండవది అపవిత్రత, మూడవది కామకత్వము, నాలుగవది విగ్రహారాధన, ఐదవది అభిచారము. ఈరోజున 6వది ద్వేషం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ద్వేషం అంటే అర్థం ఏంటి? ఇతరుల ఎడల తీవ్రమైన అయిష్టత కలిగి ఉండడం. ద్వేషం అంటే ఇతరుల ఎడల చెడ్డ అభిప్రాయం కలిగి ఉండడం. కొన్ని వచనాలు మనం చూస్తాం. సామెతలు 10:12, లేవీకాండం 19:17, మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ ద్వేషం అనేది క్రైస్తవులకి ఉండకూడనిది. యేసు ప్రభు ఎక్కడ సిలువలో కానీ, ఆయన సేవ చేసిన 3.5 సంవత్సరాలు కానీ, ఆయన జీవించిన 33.5 సంవత్సర కాలంలో ద్వేషము రోమీల మీద చూపించలేదు, ద్వేషము యూదుల మీద కూడా చూపించలేదు. ఆయన ద్వేషము లేనివాడు, అనగా ఆయన ప్రేమ కలిగినవాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా, ద్వేషం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఈ ద్వేషము మన జీవితానికి ఒక శత్రువు లాంటిది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. మొదటిది, అనగా ద్వేషించేవాడు ఎవరంటే ఇంకా వాళ్ళు చీకటిలోనే ఉన్నారు, వెలుగులోనికి రాలేదు. రెండవది, తన సహోదరుని ద్వేషించేవాడు, రెండవ మాట మనం చూస్తే, చీకటిలోనే నడుస్తున్నాడు, తను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. మూడవది, తన సహోదరుని ద్వేషించేవాడు మొదటి యోహాను 3:15 ప్రకారము హంతకుడు నరహంతకుడితో సమానం. నాలుగవది, తన సహోదరుని ద్వేషించేవాడు మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనము, ముఖ్యంగా 8వ వచనము చూస్తే, వారు దేవుణ్ణి ఎరుగునవారు, వారికి దేవునితో సంబంధం లేదంటున్నాడు. తోటి సహోదరుని మనం ద్వేషిస్తూ ఉంటే మనము దేవుణ్ణి ఎరగని వారంగానే ఉన్నాం. చర్చస్కు వెళ్ళొచ్చు, వాక్యాలు వినొచ్చు, కొన్నిసార్లు వాక్యాలు బోధించవచ్చు, కానీ తోటి సహోదరుని ద్వేషిస్తే దేవుడు ఎవరో మనకు తెలియలేదు అని వాక్యం చెప్తుంది. ఇక 5వది మనం చూస్తే, మన తోటి సహోదరుని ద్వేషిస్తే మొదటి యోహాను 4వ అధ్యాయం 20వ వచనములో మనము అబద్ధికులము అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, తోటి సహోదరులని మనము ద్వేషించకూడదు. 6వ అంశాన్ని చూస్తే మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో ఆ మాటని మనం చూస్తాం. 3వ అధ్యాయం 3వ వచనములో, తోటి సహోదరుని ద్వేషించేవారు వాళ్ళెవరంటే శరీర సంబంధులు, వాళ్ళు క్రీస్తునందు పసిబిడ్డలే అని రాయబడి ఉంది. 3వ వచనంలో చూస్తాం, మీలో అసూయలు కలహములు ఉండగా అనే మాట. సో 6 లక్షణాలు ఈ ద్వేషం కలిగిన వాళ్ళలో మనం చూస్తాం. ద్వేషం అనేది మనకు ఒక శత్రువు. యేసుక్రీస్తు ప్రభు, మీరు క్రైస్తవుల్ని ప్రేమించాలి, అన్యజనులు ప్రేమించకూడదని ఆయన తెలియజేయలేదు. మనం అందరినీ ప్రేమించాలి, అనగా ఎవరిని ద్వేషించకూడదు. ఒక అన్యజనుడిని ద్వేషించకూడదు, ఒక క్రైస్తవ విశ్వాసిని కూడా ద్వేషించకూడదు. వాళ్ళు మన సంఘానికి సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు, మన సిద్ధాంతాల్ని వాళ్ళు పెద్దగా నమ్మకపోవచ్చు, వాళ్ళు మనంత భక్తిలో ఉండకపోవచ్చు, వారి ఆధ్యాత్మిక స్థితి మనకన్నా చాలా తక్కువ ఉండవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అయినప్పటికీ వారిని మనము ద్వేషించకూడదు. ద్వేషము మన శత్రువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దయచేసి మీరు అర్థం చేసుకోండి. మనము శత్రువుల గురించి ధ్యానం చేస్తున్నాం. మొదటి శత్రువు దుర్బోధకులు, రెండవ శత్రువు పితృపారంపర్యమైన ఆచారములు, మూడవ శత్రువు శరీరేచ్ఛ. ఈ శరీరేచ్ఛలో 6వ శత్రువుగా ద్వేషము గురించి మీకు తెలియజేయడం జరిగింది. మీరు ఏ విధంగా ఉన్నారు? ఎవరైనా ద్వేషిస్తున్నారా? ఎవరి ఎడలైనా భయంకరమైన తీవ్రమైన అయిష్టత మీకు కలిగి ఉందా? దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. ఎవరి ఎడల తీవ్రమైన అయిష్టత ఉండకూడదు, ఎవరి మీద చెడ్డ అభిప్రాయం ఉండకూడదు. అది ఉన్నామంటే మనము ద్వేషం కలిగి ఉన్నాం, అది మనకు శత్రువు. ఈ శత్రువుతో పోరాడాలి. పరిశుద్ధాత్మని సహాయంతో ఈ శత్రువుని జయించాలి. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.